మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా? మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. దీని ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మనం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో భారతదేశంలో వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ సొంత కారు కొనాలని కోరుకుంటున్నారు. ఎవరి దగ్గరైనా పెద్దగా డబ్బు లేకపోతే పాత కారు కొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కారు కొన్న వ్యక్తి వ్యాపారానికి కమిషన్ చెల్లించే వ్యాపారం. కారు అమ్మిన వ్యక్తి నుండి కమిషన్ కూడా పొందే వ్యాపారం. ఇలాంటి డీల్స్ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. కారు కొనాలనుకునే లేదా అమ్మాలనుకునే వారు ఇది ఒక చిన్న బడ్జెట్ వ్యాపారం. మీరు ఇంట్లో కూర్చొని సులభంగా ప్రారంభించవచ్చు. ఏమైనా రుణం తీసుకుని కూడా కొత్త కారు కొనడం అంత సులభం కాదు. దీనికి కారణం ఏమిటంటే అధిక ఆసక్తిని చూసిన తర్వాత కస్టమర్లు కొత్త కారు కొనాలనే ఆలోచనను వదులుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో సెకండ్ హ్యాండ్ లేదా పాత కార్లు వినియోగదారులకు మంచి ఎంపికగా మారాయి. మీరు ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తే మీకు 2 లక్షల వరకు అవసరం కావచ్చు. అదే సమయంలో మీరు ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభిస్తే మీరు దానిని 5,000 రూపాయలకు ప్రారంభించవచ్చు. మీరు ఎంత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే అంత ఎక్కువ సంపాదిస్తారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఒక దుకాణం అవసరం. మీరు అద్దెకు కూడా తీసుకోవచ్చు. మీకు మీ సొంత స్థలం ఉంటే ఇంకా బాగుంటుంది. మీ ఆదాయం పెరిగే కొద్దీ మీరు ఉపయోగించిన కార్లను కొనుగోలు చేయడం ద్వారా మీ స్టాక్ను పెంచుకోవచ్చు. మీ వద్ద పెద్ద నగరాల నుండి పాత కార్లు చౌక ధరలకు కొనుగోలు చేయొచ్చు. చిన్న నగరాల్లో మంచి ధరకు అమ్ముకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా పాత కార్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. మీడియా నివేదికల ప్రకారం 2019లో భారతీయ యాజ్ కార్ల పరిశ్రమ విలువ దాదాపు 1.98 లక్షల కోట్లు. 2020-25 మధ్య ఇది 15.12% వృద్ధి రేటుతో పెరుగుతుందని అంచనా. మీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్, కస్టమర్లపై పరిశోధన చేయండి. ఇది వినియోగించిన కార్లకు ఉన్న డిమాండ్, లాభాల గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది. ఈ వ్యాపారంలో మీరు 80% నుండి 90% లాభం పొందవచ్చు. మొత్తం మీద ఈ వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే ప్రతి అవకాశం ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి స్థానం మెరుగ్గా ఉండాలి. దీనితో మీరు నెలకు 4 లక్షలు సులభంగా సంపాదించవచ్చు. మరోవైపు ఉద్యోగం ఎంత పెద్దదైనా కూడా చేసే వాళ్ళను ఉద్యోగి అనే అంటారు. అలాగే వ్యాపారం చిన్నదా పెద్దదా అనేది ఏం లేదు, వారిని యజమాని అనే అంటారు. ఇది మన పెద్దలు చెప్పే సామెత. ఒకప్పుడు యువత ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఎలా స్టార్ట్ చేశామో అనుకో, లాభం కన్నా నష్టం వస్తే అప్పుడేం పరిస్థితి అంటూ తర్జనా భర్జనా అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తమ తెలివితో పాటు క్రియేటివిటీ కూడా పదును పెట్టి కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే వ్యాపారాలను మొదలు పెట్టేస్తున్నారు. కేవలం 50,000 నుంచి 75,000 పెట్టుబడితో మంచి లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ బిజినెస్ మనం దేశంలో ఎప్పుడూ ప్రాట్లోనే కొనసాగుతోంది. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే బిజినెస్లలో ఫుడ్ బిజినెస్ ఒకటి. ఫుడ్ ట్రక్స్, ఫుడ్ స్టాల్స్ లాంటివి ఇప్పుడు చాలామంది ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కాలేజీలు, ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ ఫుడ్ ట్రక్స్ ప్రారంభిస్తే అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఇలాంటి ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయడం వల్ల మీరు ఎలాంటి కిరాయి కిట్టాల్సిన పని ఉండదు. వచ్చే డబ్బుల్లో ముడిసరుకు పోగా మిగిలిన లాభం మన దగ్గరే ఉంటుంది. ఇక ఈ ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయడానికి మొదటిగా మీకు మంచి కండిషన్లో ఉండే ట్రక్ అవసరం పడుతుంది. మామూలుగా ట్రక్ కొనాలన్నా లేదా ఫుడ్ ట్రక్గా మార్చుకోవాలన్నా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కావచ్చు. అయితే మీకు తెలుసునన్న వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర నుంచి లీజుగా ట్రక్ తీసుకుని 50,000 నుంచి 75,000 చిన్నపాటి డబ్బుతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి. మీరు ఈ కాలేజీలు, స్కూల్స్, ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫుడ్ బిజినెస్ ఎక్కడైనా కూడా మంచి గిరాకీగా ఉంటుంది. మనం దీనిని సిటీలలో కూడా చూసే ఉంటాం. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మన బిజినెస్ కొద్ది రోజుల్లో వృద్ధి చెందుతుంది. ముడిసరుకుకు అయ్యే ఖర్చు పోను రోజుకు 3,000 నుంచి 5,000 వరకు లాభం రావచ్చు. అంటే నెలకు 90,000 నుంచి 1.50 లక్షల వరకు సంపాదించవచ్చు.